నమస్తే. హైదరాబాద్లో సంచలనం కలిగించినటువంటి రాడిసన్ డ్రగ్స్ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే నిందితుల జాబితాలో 14 మందిని చేర్చారు. కొంతమంది పరారులో ఉన్నారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు, బెయిల్పై కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా మరో కొంతమందిపై కేసులు నమోదు చేసే పనిలో ఉన్నారు పోలీస్ అధికారులు. రాడిసన్ హోటల్ ఎవరైతే ఆపరేషన్స్ మేనేజర్గా ఉన్నారో అతనిపై తాజాగా కేసు నమోదు చేశారు. అలాగే ఈ వ్యవహారంలో ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వారిని విచారించిన పోలీస్ అధికారులకి చాలా కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ఈ పార్టీకి వస్తూ ఉన్నారు. ఆల్రెడీ 14 రోజుల్లో 16 సార్లు పార్టీ జరిగింది. అలాగే ప్రతి వీకెండ్ గతంలో కూడా జరిగేది అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దీనికి బాధ్యులు ఎవరు, ఏ రకంగా తీసుకొస్తున్నారు, రాడిసన్ హోటల్కి ఏ విధంగా చేరుతున్నాయి అనేది కూడా ఒక నివేదిక తయారు చేసింది పోలీస్ శాఖ. ఇలాంటి క్రమంలో రాడిసన్ హోటల్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నటువంటి వివేకానంద్ ఆయన మరింతగా విచారిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ పార్టీతో పాటు కొంతమంది రాడిసన్ హోటల్ వేదికగా కోట్లాది రూపాయల డ్రగ్స్ వ్యాపారం చేశారు అనేది ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇప్పుడు దీనిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. పరారైన వారి ఆచూకీ ఇప్పటి వరకు దొరకల. ఇలాంటి క్రమంలో తెలుగు సినీ పరిశ్రమతో ఉన్నటువంటి లింక్స్ వాటిని కూడా బయటికి తీస్తున్నారు. ఇప్పటికే ఆ వ్యవహారంలో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు బయటపడ్డారు. క్రిష్తో పాటు మరికొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు, నటీనటులు వీరంతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ వ్యవహారం అయితే ఇక్కడితో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మరికొంతమంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది ప్రముఖులు, ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించి అలాగే రాజకీయ రంగానికి సంబంధించి. త్వరలోనే మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.